నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా ద్వేషమే లేదు. కానీ 10 సంవత్సరాలు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మంది యువతకి వీళ్ళు ఏం చేశారు? ఎవరు చేశారా? మరి చేయకపోతే మనం ఏం చేస్తాం? మార్పు కోరుకుంటాం. ఆ మార్పు కోసమే నాకు విసుగొచ్చింది. అటు మన తెలంగాణలో మన సీమాంధ్రుల సమస్యలు వచ్చినప్పుడు నాకు విసుగొచ్చి మన దేశ సమగ్ర దెబ్బతింటుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ లబ్ధి కోసం పోరాడుతూ ఉంటే, వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తూ ఉంటే విసుగొచ్చి, కోపం వచ్చి తిరుగుబాటు చేసి నేను జనసేన పార్టీ పెట్టాను. అందుకే మోడీ గారికి నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మన దేశానికి కావాల్సింది ఒక బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడైన మోదీ గారు కావాలి, ప్రధానమంత్రిగా కావాలి. దేశానికి ఉపయోగపడే లక్షలాది మంది సామాజిక సేనని, కాకపోతే ఈ సేనకి కత్తులుండవు, ఈ సేనకి కర్రలుండవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అలాంటి సేనను తయారు చేస్తాం.